హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. ఎలా జరుగుతుంది మీ స్టడీస్? చూడండి, 8 మార్క్స్ ఏమంటున్నా, క్లాస్ 11th కెమిస్ట్రీ 8 మార్క్స్. అటామిక్ స్ట్రక్చర్ చూడండి, చాలా సింపుల్గా విత్ ఇన్ 30 minutes ఆర్ 25 minutesలో 3 LAQs. అంటే 3 LAQs చెప్తున్నా నేను, ఈజీగా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎస్, ప్రతి చాప్టర్లో నేను చెప్తున్నా ఏంటంటే షార్ట్ ట్రిక్స్ షార్ట్ ట్రిక్స్ షార్ట్ ట్రిక్స్ అని చెప్పి. ఎస్, షార్ట్ ట్రిక్స్ అనేవి ఈజీగా సింపుల్ ట్రిక్స్లో చూపిస్తాను. ఇదేంటంటే ఐపీ ఓరియంటెడ్. ఒకసారి నావి షార్ట్ ట్రిక్స్ మీరు చూడాలనుకుంటే హిందీ అర్థమైతే మాది వేరే ఛానల్ ఉంది. ఏముంది అది ఛానల్ పేరు అని చెప్పండి నాన్న. అప్నా ఎయిన్ ఎస్ఎం అని హిందీ ఛానల్ ఉంటుంది. టోటల్లీ నీట్ అండ్ జేఈ మెయిన్స్ ఓరియంటెడ్. ఒకసారి ఆ ఛానల్ చూడండి, చాలా షార్ట్ ట్రిక్స్ చూపించారు. ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు ద క్లాసెస్. చూడండి, అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? అటామిక్ స్ట్రక్చర్లో 3 8 మార్క్స్ వస్తున్నాయి మనకి. ఏంటి? 3 8 మార్క్స్ వస్తున్నాయి. 3 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి. పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్ ఆటమ్ అండ్ ఇంకేమేమి చెప్తున్నాం, అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్, అలాగే పాస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ. ఇది చూడండి, మనకి కష్టంగా ఇవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. 2024లో అయితే ఈ క్వశ్చన్ అడిగాడు మనకి. టీఎస్ వాళ్ళకైతే కంపల్సరీ అడుగుతాడు. ఏంది? టీఎస్ వాళ్ళకైతే కంపల్సరీగా అడుగుతాడు. అలాగే క్వాంటమ్ నెంబర్స్. ఏంటి? క్వాంటమ్ నెంబర్స్ కూడా సింపుల్గా నేను చూపించేస్తాను. ఓకే, చూడండి, ఫస్ట్గా మనం అటామిక్ స్ట్రక్చర్లో చూసేద్దాం. చూడండి, ఫస్ట్గా నా గురించి ఇంట్రొడ్యూస్ చేయాలంటే మై నేమ్ ఈస్ సుహేల్ మొహమ్మద్, డాక్టర్ సుహేల్ మొహమ్మద్ అని అంటారు. ఎందుకంటే నేను బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్లో చేస్తున్నాను చూడండి. అండ్ నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. నీట్ అండ్ జేఈ మెయిన్స్కి వాళ్ళకి చెప్తున్నాను నేను. కెమిస్ట్రీ అండ్ ఓవరాల్గా ఐపీ వాళ్ళకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ జువాలజీ కూడా నేను టీచ్ చేస్తున్నాను. ఓకే, చూడండి నాన్న, క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి అది డిరైవ్ చేసుకుందాం. ఫస్ట్ నేను షార్ట్ ట్రిక్స్ అని చెప్పాను కదా. ఎస్, నేను షార్ట్ ట్రిక్తోనే బాగా చెప్తాను మీకు. షార్ట్ ట్రిక్స్తోనే మొత్తం డిరైవ్ చేస్తాను. ఓకే, చూడండి, ఫస్ట్గా మనం షార్ట్ ట్రిక్ కంటే కూడా ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఏంటి? కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకుందాం. హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్? చూడండి, హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ అరైవ్డ్ ఎట్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ క్వాంటమ్ నెంబర్స్. ఏమంటున్నాడు? దీస్ క్వాంటమ్ నెంబర్స్ అంటున్నాడు. చూడండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, అలాగే అజ్బితోల్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, అలాగే ఇంకేమేమి ఉంటాయి? స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. 4 types ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అయితే మనకు ఉన్నాయి. చూడండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇట్ ఈస్ ఏ ఎన్. ఏంటి? ఎన్ తో డినోట్ చేస్తాం. ఏంటి? ఎన్ తో డినోట్ చేస్తాం. దీంట్లో సైజ్, షేప్ డినోట్ చేస్తామా లేదా? అది గుర్తుండేలాగా మన షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి. దీనిలో సైజ్ అండ్ ఎనర్జీ డినోట్ చేస్తాం. షేప్ అనేది దీంట్లో చెయ్యం మనం. ఎక్కడ చేస్తాం మనం? అజ్మితోల్ క్వాంటమ్ నెంబర్లో చేస్తాం. చూడండి, ఏమంటున్నాడు? పొజిషన్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్ NLML. చూడండి, ఎన్ అనేది ఎక్కడ అవుతుంది, ఎల్ అనేది ఎక్కడ డిరైవ్ అవుతుంది, అంటే ఎంఎల్ అనేది ఎక్కడ తీసుకుంటాం. అలాగే దీన్ని ఏం చూపిస్తుంది? పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏంటి? పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్, షేప్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చూడండి. ఫస్ట్గా మనం అయితే దీన్ని ఒక షార్ట్ ట్రిక్ అయితే చూసుకుందాం. చూడండి, ఏంటి షార్ట్ ట్రిక్? చూడండి, ఇది చూడండి, ఇది అజీమ్ సాబ్ అనేది అజ్బితోల్ క్వాంటమ్ నెంబర్ గురించి అన్న. చూడండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చూడండి. క్వాలిటీ ఆఫ్ షెల్ బార్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఈస్ ఇంటిగ్రేటెడ్. ఏంటి? సైజ్ అండ్ ఎనర్జీ ఈస్ ఇంటిగ్రేటెడ్. చూడండి, క్వాలిటీతో గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, క్వాలిటీ ఆఫ్ సైజ్. ఏంటి? క్వాలిటీ ఆఫ్ షెల్ బార్ సైజ్ అండ్ ఎనర్జీ ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఇది ఒక్క లైన్ గుర్తుంటే చాలు, మాత్రం 2 marks వచ్చేస్తాయి మనకి. 8 marks 2 marks కన్ఫర్మ్. చూడండి, క్వాలిటీ ఆఫ్ షెల్ బార్స్. షెల్ అంటే చూడండి, నెంబర్ ఆఫ్ షెల్స్. ఏంటి? నెంబర్ ఆఫ్ షెల్స్, KLMN. అలాగే బార్స్. బార్స్ అంటే చూడండి, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై, ఎవరు ప్రపోజ్ చేశారు? ఇది ఎవరు ప్రపోజ్ చేశారు? బోర్. ఏంటి? బోర్ ప్రపోజ్డ్. అలాగే ఇంకేమంటున్నాడు? సైజ్. సైజ్ ఇంటిగ్రేటెడ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. ఏంటి? ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ గురించి చెప్తున్నాడు చూడండి. ఓకే, అండ్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటిగ్రల్ నెంబర్స్. ఏంటి? ఇంటిగ్రల్ నెంబర్స్ అంటే 1 2 3 4 అండ్ ఇంటిగ్రేటెడ్ నెంబర్ అంటే n ≠ 0.1. ఎనీ ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ కానీ అలాగా ఏముండవు. ఓకే, ఇంటిగ్రల్ నెంబర్స్ అంటే అది. చూడండి, నేనేమన్నాను? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఏంటి? ప్రిన్సిపల్ నెంబర్ చూడండి, మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్పండి. క్వాలిటీ ఆఫ్ షెల్ బార్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఈస్ ఇంటిగ్రేటెడ్. ఓకే, చూడండి,
బోహర్ ఎక్కడ చెప్పాం, షెల్ బార్స్ చూడండి, బార్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ చూడండి ఎంత డినోట్ చేస్తాం, ద వాల్యూస్ ఆర్ n ఈక్వల్ టు 1 2 3 4. ఇట్ ఈస్ ఇంటిగ్రల్ ఏంటి ఇంటిగ్రల్. అండ్ ఇట్ ఈస్ కేఎల్ఎం అంటే ఏమంటాం, షెల్స్ ఏంటి, షెల్స్ రా ఇవి, నాట్ సబ్ షెల్స్ ఆర్ ఎనీథింగ్. చూడండి ఇట్ ఈస్ సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, సైజ్ ఆఫ్ ద ఆర్బిట్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, చూడండి ఇక్కడ టోటల్గా ఏమంటున్నాడంటే ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ nth ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 2n². ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ షెల్ బార్స్ చూడండి రాసుకోండి, క్వాలిటీ ఆఫ్ షెల్ బార్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఓకే, నెక్స్ట్ చూడండి అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ ఏంటి, అజ్మితల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ అనేది చూద్దాం. ఇది చూడండి, ఇది లాస్ట్ క్వశ్చన్, ఇది ఏంది లాస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో రబ్ చేస్తున్నా నేను. చూడండి అజ్మితల్ క్వాంటమ్ నెంబర్, అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ ఎవరు ప్రపోజ్ చేశారు రా, సార్ మీరు ప్రపోజ్ చేసుకుంటాం సార్ అలా, అరే దివానే ఇలా కాదురా బాబు. చూడండి అజ్మితల్ క్వాంటమ్ లో ఒక సైంటిస్ట్ డిస్క్రైబ్ చేశాడు. చూడండి అజిమ్ సాబ్ ఇన్ సమ్మర్ గోస్ టు లండన్ ఏంటి, ఏంటి అజిమ్ సాబ్ ఇన్ సమ్మర్ గోస్ టు లండన్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో షిప్ ఏంటి, స్టార్ట్స్ ఫ్రమ్ జీరో షిప్. అజిమ్ అనే అతను ఎక్కడ పోయాడు, సమ్మర్లో లండన్కి వెళ్ళాడు. ఎక్కడి నుంచి, జీరో షిప్ నుంచి. చూడండి అజిమ్ సాబ్ నుంచి, చూడండి అజిమ్ అనగానే అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సాబ్ అంటే ఇట్ ఈస్ describe about subshells, not shells. Shell is described in principal quantum number. Okay, principal quantum number short ఏందండి, quality of shell bars, size and energy is integrated. Okay, and చూడండి assume sob in summer means it is discovered by Sommerfeld, goes to London అంటే చూడండి L equal to 0 to n-1 గుర్తుపెట్టుకోవాలి. చూడండి 0 0 it is n-1. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టార్ట్స్ ఫ్రమ్ జీరో షిప్ అంటే నుండి స్టార్ట్స్, ఎల్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో ఏంటి, ఎల్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఓకే, ఎల్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. చూడండి అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ ఏమంటున్నాడు, ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్ అంటే ఇన్ సమ్మర్ అని చెప్పాం కదా ఏంటి, సమ్మర్ అని చెప్పాను కదా. సో ఓకే సమ్మర్. అండ్ అలాగే చూడండి గోస్ టు లండన్, అజిమ్ సాబ్ చూడండి ఇట్ ఈస్ ఎల్. చూడండి ఓకే, చూడండి దీన్ని ఎలా చేస్తున్నాం, 0 to n-1 ఏంటి, 0 to n-1. ఇట్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో ఏంటి, ఎల్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 0 1 2 3 4. 0 1 2 3 4 అంటే ఏమంటాం, 0 1 2 3. ఇట్ ఈస్ SPDF. ఓకే, SPDF ఇలా గుర్తుంచుకోవాలి. ఓకే, అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ ఇలా ఈ షార్ట్ ట్రిక్తో మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. చూడండి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ఎవరు డిరైవ్ చేశారు, అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ ఎవరు చేశారు, అజిమ్ సాబ్. చూడండి ఏం చెప్పాను నేను, అజిమ్ సాబ్ ఇన్ సమ్మర్ గోస్ టు లండన్ ఫ్రమ్ జీరో షిప్. అజిమ్ సాబ్ ఇన్ లండన్. ఓకే, ఇన్ లండన్ సారీ ఇన్ సమ్మర్ అంటే ఏమంటాం, సోమర్ఫీల్డ్. లండన్ అంటే L equal to 0 to n-1. స్టార్ట్స్ ఫ్రమ్ జీరో షిప్, L equal to L స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఓకే, 0 to n-1. ఓకే, అలాగే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ చూడండి, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఓరియన్ మాల్ అండ్ జీ స్టార్ ఏంటి, జీ స్టార్. చూడండి ఓరియన్ గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ సబ్షెల్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ గురించి చెప్తున్నాం. ఓకే, ఓరియన్ ఓతో గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ అబౌట్ ఆర్బిటల్స్. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ఆర్బిటల్స్, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ సబ్షెల్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ స్పేస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే చూడండి మాల్ అంటే ఎంఆర్ ఎంఎల్తో డిరైవ్ చేస్తాం. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ల్యాండే ఏంటి, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ల్యాండే. ఓకే, అండ్ ఇట్ ఈస్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ ఏంటి, జీమన్ ఎఫెక్ట్ని స్టార్క్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి ఏమన్నాను ఇక్కడ, ల్యాండే ప్రపోజ్ చేశాడు. అండ్ సేమ్ అలాగే ఎంఆర్ ఎంఎల్తో దీన్ని డిరైవ్ చేస్తాం మనం. ఓకే,
ఓకే, ఇదేంద్ర బాబు. ఓకే, తర్వాత చూడండి ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. ఓకే, ఇలా గుర్తుంచుకోవాలి. అండ్ అలాగే చూడండి నెక్స్ట్ వచ్చేసి స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఏంటి స్పిన్ క్వాంటమ్ నెంబర్? స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే చూడండి ఏం లేదు, చూడండి మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఇవి 2 డైరెక్షన్స్ అంటే ఎలక్ట్రాన్స్. అండ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి ఒక ఆర్బిటల్లో? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి, వన్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇంకోటి ఏం చేస్తుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పోతుంది. ఇట్ ఈస్ పాజిటివ్, ఇట్ ఈస్ నెగిటివ్, ఇట్ ఈస్ డైరెక్షన్. డైరెక్షన్ ని స్పెసిఫై చేస్తుంది. చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎస్ ఈస్ ప్లస్ 1/2 క్లాక్ వైజ్, మైనస్ 1/2 మైనస్ 1/2. ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ఓలెన్బెక్ అండ్ గోడ్స్మిత్. చూడండి, స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ ఇస్ గుడ్. స్పోర్ట్స్ అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? స్పిన్ క్వాంటమ్ నెంబర్. అండ్ ఏంది ఎలక్ట్రిక్ తో గుర్తుపెట్టుకోవాలి ఎలక్ట్రాన్, అంటే డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. బైక్ తో ఉలెన్బెక్ అండ్ గుడ్తో గోడ్స్మిత్. ఓకే, ఇవి రెండు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడతో ఒక అటామిక్ నెంబర్తో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఒకటి కంప్లీట్ అయిపోయింది. సేమ్ అలాగే చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఏంటి బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అసలు ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి మనవి ఎలక్ట్రాన్స్ అనేది చూడండి న్యూక్లియస్ చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. మనం సన్ ఇప్పుడు చూడండి సన్ చుట్టూ మన ఎనీథింగ్ ఎర్త్ కానివ్వండి ఏదైనా కానీ ఎలా కంటిన్యూస్గా తిరుగుతుందో ఒకటే డైరెక్షన్ సేమ్ రేడియస్లో, దీన్ని ఏమంటాం చూడండి ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎ సర్టెన్ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్ ఆర్ ఆర్బిట్. సర్టెన్ ఫిక్స్డ్ పార్ట్ అంటే ఏంది? సర్టెన్ రేడియస్ కానీ సర్టెన్ స్పీడ్ కానివ్వండి ఒకటే, చేంజ్ లేదు, ఒకటే చేయలేదు. అలాగే ఉండటం వల్ల ఫర్ సపోజ్ చూడండి మనం కంటిన్యూస్ స్లీప్లో ఉన్నాం, దాన్ని ఏమంటాం? కంటిన్యూస్ రెస్ట్ అంటాం, లేకపోతే స్టాపింగ్ పొజిషన్ అంటాం, లేదంటే దాన్ని ఏమంటాం? స్టేషనరీ అంటాం. ఓకే, ఒక బస్సు ఉంది, బస్సు ఏం చూస్తుంది? ఆగిపోయి ఉంది, దాన్ని ఏమంటాం? స్టేషనరీ, అంటే స్టాప్ అయిపోయింది. లేదంటే ఒకటే స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది, దాన్ని ఏమంటాం? స్టేషనరీ అనొచ్చు కదా. సేమ్ అలాగే ఏమంటున్నాడంటే ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎందుకు? ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది, ఒకటే రేడియస్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఒకటే ఉంటుంది. అదే స్పీడ్ తగ్గడం కానీ పెరగడం కానీ జరిగితే ఎనర్జీ అనేది వేరియబుల్ అవ్వచ్చు లేదా అవ్వచ్చు. సేమ్ ఇలాగే చూడండి. సో దీస్ ఆర్బిట్ ఆల్సో కాల్డ్ యాస్ ఎనర్జీ లెవెల్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై 1 2 3 4 ఆర్ కేఎల్ఎంఎన్. వెనకాల నేను ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ క్వశ్చన్ ఎందుకు చూపించానండి? దీనికోసమే ఫస్ట్గా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అనే క్వశ్చన్స్ ఫస్ట్ నేను చూపించాను. నేను చూడండి కేఎల్ఎంఎన్ ఆర్ 1 2 3 4. As long as electron revolve around the nucleus in a fixed orbit, it does not emit or absorb energy. ఏంటంటే ఎమిట్ చేయట్లేదు అలా అని చెప్పి అబ్జార్బ్ చేయట్లేదు. సో దీన్ని ఏమంటాం? స్టేషనరీ అంటాం. ఏంటి స్టేషనరీ అంటాం. ఓకే, ఇది రాయాలి మనం. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ అనేది చుట్టూరా తిరుగుతుంది కానీ ఎమిట్ చేయట్లేదు అలా అని అబ్జార్బ్ చేయట్లేదు, దీన్ని ఏమంటాం? స్టేషనరీ అంటాం. సేమ్ అలాగే చూడండి యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్. ఏంటి యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే మాస్ కానివ్వండి వెలాసిటీ కానివ్వండి రేడియస్ కానివ్వండి ఈజ్ క్వాంటైజ్ అండ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటున్నాం. ఎంవిఆర్ ఈక్వల్ టు NH/2π. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, దీనివల్ల మనకి 1 మార్క్ అనేది వచ్చేస్తుంది. ఎం అనేది మాస్ అంటాం, వి అనేది వెలాసిటీ అంటాం, ఆర్ అనేది రేడియస్, అండ్ హెచ్ ఇస్ ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, సో చూడండి ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. ద ఎనర్జీ బిట్వీన్. చూడండి నేనేమన్నాను? చేంజ్ అవడంలో తీయడం వల్ల కానీ పెరగడం వల్ల కానీ తగ్గడం వల్ల కానీ ఎనర్జీ డిఫరెన్స్ అనేది అవుతుంది. లేదంటే ఒకటే ఫిక్స్డ్ డైరెక్షన్ తిరగడం అనేది సేమ్ ఎనర్జీ. ఏంటి సేమ్ ఎనర్జీ ఉంటుంది, ఎనీ డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, ఎనీ డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, దీన్ని ఏమంటున్నాం? డెల్టా ఈ ఈక్వల్ టు E2 మైనస్ E1. ఎలా అంటే చూడండి ఫర్ సపోజ్
ఇప్పుడు ఎనర్జీ అనేది జంప్ చేసింది ఎక్కడి నుంచి, E2 నుంచి E1లోకి. దీని డిఫరెన్స్ ఏమంటున్నామంటే మనం డెల్టా ఈ ఈక్వల్ టు E2 మైనస్ E1. ఇది ఈ యొక్క ఎనర్జీ డిఫరెన్స్ అనేది తీయచ్చు మనం. ఓకే, దాన్నే ఈక్వల్ టు మనకి ఫిజిక్స్లో వస్తుంది, కెమిస్ట్రీలో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. ఈక్వల్ టు వాల్యూ అవుతుంది చూడండి, ఈక్వల్ టు హెచ్ న్యూ అంటే హెచ్సి బై లాంబ్డా. ఓకే, హెచ్సి బై లాంబ్డా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇవి మూడు మనం గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములాస్ అనేవి మనకి బాగా గుర్తుండిపోవాలి. ఓకే ఓకే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి చూద్దాం. చూడండి, ఏంటి బోర్స్ ఎక్స్ప్లెనేషన్. అసలు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది, మనం తెలియాలి కదా. వెన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇస్ పాస్డ్ టు gaseous hydrogen the electrons in atom absorb energy. ఏమంటున్నాడు, ద ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఏంటి, డిశ్చార్జ్ అయినప్పుడు ఈస్ పాస్డ్ టు హైడ్రోజన్ ఏంటి, హైడ్రోజన్ నుంచి పాస్ అయినప్పుడు ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ అబ్జార్బ్స్ ఎనర్జీ. అప్పుడు ఎలక్ట్రాన్స్ ఆ ఆటమ్స్ లో ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. ఓకే, దే జంప్స్ ఇన్ టు హయ్యర్ ఎనర్జీ ఆర్బిటల్స్. ఏంటి, హయ్యర్ ఎనర్జీ ఆర్బిటల్స్. మనం ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కువ కావాలనుకుంటాం, తక్కువ కావాలనుకుంటాం, తింటాం కదా బాగానే. దేనికోసం, హై ఎనర్జీ కోసం. సేమ్ అలాగే వీటికి కూడా హై ఎనర్జీ కోసం ఎక్కడికి జంప్ చేస్తున్నావు, హయ్యర్ ఎక్కువ ఉన్న దానికి జంప్ చేస్తున్నాయి. ఇన్ హయ్యర్ ఆర్బిట్స్ దే హ్యావ్ మోర్ ఎనర్జీ అండ్ లెస్ స్టెబిలిటీ. ఇది బాగా ఇంపార్టెంట్ అన్న. ఇది ఏమంటున్నాడు, ఇన్ హయ్యర్ ఆర్బిట్స్ దే హ్యావ్ మోర్ ఎనర్జీ అండ్ లెస్ స్టెబిలిటీ. దెన్ దే excited electrons come back to lower orbits with one or multiple steps. దెన్ దే ఇప్పుడు ఆ ఎక్సైటెడ్ అయిన ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ ఎక్కడికి వస్తాయి, ఇనిషియల్ స్టేజ్కి. ఎక్కడ, లోవర్ ఆర్బిట్స్ ఇంటూ వన్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. ఏంటి, ఇన్ వన్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. చూడండి, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఎనర్జీ రిలీజ్ అయింది కదా, ఎప్పుడు ఎగ్జైట్ అవ్వడం వల్ల కానీ, అబ్జర్వ్ అవ్వడం వల్ల కానీ, ఎమిషన్ అవ్వడం వల్ల కానీ, అప్పుడు ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది ఎలా రిలీజ్ అవుతుంది, ఎలా చూపిస్తుంది, స్పెక్ట్రల్ లైన్స్, హైడ్రోజన్ స్పెక్ట్రల్ లైన్స్ ద్వారా చూపిస్తుంది. చూడండి, మీకు ఈజీగా చూపిస్తాను. చూడండి లైమన్ సిరీస్ ఎక్కడి నుంచి జంప్ అయింది, N7 నుంచి N1లోకి జంప్ అయింది. అలాగే 6, 5, 4, 3, 2, 1 ఇలా డిఫరెన్స్ ఏమంటున్నాం, డెల్టా E ఈక్వల్ టు E2 మైనస్ E1 ఆర్ E3 మైనస్ E1. డెల్టా E హయ్యర్ ఎనర్జీ మైనస్ లోయర్. ఓకే, తర్వాత బాల్మర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అండ్ పీఫండ్ సిరీస్. ఇవన్నీ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఒక్క డయాగ్రామ్ రాస్తే మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ పడదు. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకున్న షార్ట్గా చెప్తాను చూడండి. ఏం లేదు, లిప్ బామ్ ప్యాక్డ్ బై ఫండ్. ఏంటి, లిప్ బామ్ ప్యాక్డ్ బై ఫండ్. ఏరా అమ్మాయిలు అర్థమవుతుందా, లిప్ బామ్ ప్యాక్డ్ బై ఫండ్స్. చూడండి, లైమన్ సిరీస్, లిప్తో లైమన్ సిరీస్ ఏంటి, లిప్తో ఏమంటున్నా నేను, లిప్తో ఏంటి లైమన్ సిరీస్, అలాగే బామ్తో బాల్మర్ సిరీస్, ప్యాక్డ్తో ప్యాచెన్ సిరీస్, బైతో బ్రాకెట్ సిరీస్ అండ్ పీఫండ్ సిరీస్. చూడండి, ఇక్కడ రాద్దాం. చూడండి, మనం ఏమన్నాను, లిప్ బామ్ ప్యాక్డ్ బై ఎవరు, ప్యాక్డ్ బై ఫండ్. ఓకే, ప్యాక్డ్ బై ఫండ్. ఓకే, చూడండి, లిప్ అంటే లైమన్ సిరీస్, బాల్మర్ సిరీస్, ప్యాషన్. ఓకే, కనబడుతుంది కదా. ఓకే, బ్రాకెట్ కనబడుతుందా, అండ్ పీఫండ్ సిరీస్. చూడండి, ఏమేమి చెప్పాను నేను, లైమన్తో ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం చెప్పాను కదా.
ఏం గుర్తుపెట్టుకోవాలి? లిప్, ఇది షార్ట్ కట్ ఏంది? బామ్. తర్వాత ప్యాక్, తర్వాత బై ఫండ్. ఓకే, బై ఫండ్. అలాగే చూడండి, దీని రీజన్స్ కూడా అడుగుతాడు మనం. దానికి షార్ట్ ట్రిక్ చూడండి, ఏం రాయాలి తెలుసా? యువి. ఎవడండి యువి? మన క్రికెటరా? ఎస్, క్రికెటర్. చూడండి, యువితో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, యుతో యువి రీజియన్, వితో విజిబుల్, తర్వాత ఐతో ఇన్ఫ్రారెడ్. ఏంటి? ఇన్ఫ్రారెడ్. చూడండి, యూవీ రీజన్స్ ఎక్కడ వస్తాయి మనకి? ఎక్కడ యూవీ రీజన్స్ వచ్చేది? లైమన్ సిరీస్. అలాగే విజిబుల్ ఎక్కడ మనకి వచ్చేది? బాల్మర్. ఓకే, బాల్మర్ సిరీస్. అలాగే చూడండి, ఇక్కడ ఏమంటున్నాం, దీనిలో రాసుకోండి, నియర్ తర్వాత ఏముంది? బ్రాకెట్స్ హయ్యర్, తర్వాత ఫేర్. చూడండి, నియర్ ఎక్కడ ఉంది? పాస్ట్ టెన్స్ సిరీస్ ఏంటి? పాస్ట్ టెన్స్. తర్వాత ఏముంది? తర్వాత బ్రాకెట్, తర్వాత పీ ఫండ్. ఓకే, ఇలా గుర్తుంచుకోవాలి. ఓకే, చూడండి, లిప్ బామ్ ప్యాక్డ్ బై ఫండ్, తర్వాత యూవిఐ. ఇలాగా మనం ఈ క్వశ్చన్ మొత్తం నేర్చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఈ క్వశ్చన్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, దీన్ని అసలు ఏమంటాం దీన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోర్డ్స్ మోడల్ లిమిటేషన్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్. మీరు హార్డ్ అనుకుంటారు అంతే, చాలా అంటే చాలా 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 సింపుల్. ఓకే, ఇది నేను చెప్పింది మీకు బోర్డ్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పింది నేను. అది ఏమంటున్నాడు? పాస్టులేట్స్ ఆఫ్ బోర్డ్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. చూడండి, పాస్టులేట్స్ అంటే ఏముంది? ఎలక్ట్రాన్ రివాల్వ్ ఏంది? ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎ సర్టెన్ ఫిక్స్డ్ పాత్ in an orbit. Okay, in a circular path is called orbits. Each orbit has a fixed amount of energy. దీన్ని ఏమంటాం? స్టేషనరీ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం? దీస్ ఆర్బిట్స్ నెంబర్డ్ యాజ్ 1 2 3 4 ఆర్ KLMN. దీన్ని ఏమంటాం? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దాన్ని ఎలా డినోట్ చేస్తాం? n తో డినోట్ చేస్తాం. దీంట్లో ఏమేమి చూపిస్తుంది? సైజ్ అండ్ ఎనర్జీని చూపిస్తుంది. ఓకే, గుర్తుంది కదా? తర్వాత చూడండి, యాంగులర్ మొమెంటం అంటే MVR. M అంటే మాస్, V velocity or radius. Okay, తర్వాత energy is emitted or absorbed, then only energy difference will be occurs. Okay, within a certain fixed path no energy differences occurred, then it is in stationary orbits. If difference energy absorbed or emitted, then energy difference will be occurs, then delta E equal to E2 minus E1, E equal to h nu. h nu అంటే hc by lambda గా రాసుకుంటాం. ఓకే, వెనకాల చెప్పింది నేను. తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ బోర్డ్స్ మోడల్. లిమిటేషన్స్, బోర్డ్స్ మోడల్కి లిమిటేషన్స్. సార్ మేము గుర్తుపెట్టగలం సార్, షార్ట్ ట్రిక్ చెప్పండి సార్ ప్లీజ్ సార్. చెప్పేదా మరి షార్ట్ ట్రిక్? నేను చెప్పేయాలా మరి? చెప్పేస్తాను మరి. చూడండి, 12th ఫెయిల్ మూవీ ఎంతమంది చూశారు? తెలుసు కదా మీకు 12th ఫెయిల్. మీకు మళ్ళీ చూపించాలా ఏంది? 12th ఫెయిల్ మూవీ తెలుసు కదా, చాలా బాగా హిట్ అయింది అది. చూడండి, 12th ఫెయిల్ ఇన్ G5 స్పెషల్. ఏమంటున్నాడు? 12th ఫెయిల్ ఎక్కడెక్కడ ఉంది? G5 స్పెషల్ అండ్ ఇన్ స్టార్మా. ఎక్కడెక్కడ? స్టార్మా అండ్ G5 స్పెషల్లో స్ట్రీమ్ అవుతుంది బై మల్టీ యాక్టర్స్. ఎక్కడ? దీంట్లో మల్టీ యాక్టర్స్ సేవ్ చేశాడు. చూడండి, 12th ఫెయిల్ అంటే బోర్డ్స్ ఫెయిల్యూర్స్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే జీ అంటే ఏం లేదు, ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ ఎఫెక్ట్. అలాగే చూడండి, ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. ఏంటి? ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. ఇది కూడా ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ఏంటంటే ఫెయిల్యూర్స్. ఏంటి? ఫెయిల్యూర్స్ 1 2
ఫైల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. అలాగే స్టార్మా బై మల్టీ యాక్టర్. స్టార్మా అంటే ఫైల్ టు ఎక్స్ప్లెయిన్ స్టార్క్ ఎఫెక్ట్ అండ్ ఫైల్ టు ఎక్స్ప్లెయిన్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ ఆఫ్ హీలియం, లిథియం అండ్ బెరిలియం. ఓకే చూడండి, ఏం లేదు, ఇంప్లికేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్. చూడండి, బోర్స్ థియరీ ఫైల్ టు ఎక్స్ప్లెయిన్ ఏమేమి ఉంది, ఫైన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్, అలాగే ఇట్ ఫైల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్స్ లైక్ హీలియం, లిథియం, బెరిలియం. అలాగే ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్. చూడండి ఏమేమి చూపించాను, చూడండి జీమన్ ఎఫెక్ట్ చూపించా అండ్ స్టార్క్ ఎఫెక్ట్ చూపించా అండ్ ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ అలాగే ఇంకో పాయింట్ ఏంది, అలాగే మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ లైక్ హీలియం, లిథియం, బెరిలియం. ఓకే, ఈ 4 పాయింట్స్ రాసినా కానీ అక్కడ పేపర్ వాల్యూ చేసినప్పుడు కన్సిడర్ చేస్తారు. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు డి బ్రోగ్లీస్ వేవ్ నేచర్ అండ్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఓకే, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గుర్తుంది కదా అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఫైల్స్ టు ఎక్స్ప్లెయిన్ డబ్లెట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్. ఇట్ ఫైల్స్ టు ఎక్స్ప్లెయిన్ డబ్లెట్స్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఓకే, తర్వాత చూడండి డిఫరెన్స్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఈ 2 ఫిగర్స్ చూడండి. ఎమిషన్ అనేది చూడండి హయ్యర్ నుంచి లోయర్ దగ్గర వస్తుంది, జంప్ చేస్తుంది. అలాగే అబ్జార్ప్షన్ అనేది పైకి ఎక్కడ లోయర్ నుంచి గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ జంప్ చేస్తుంది. ఏం లేదు చూడండి, ఎమిషన్ అనేది చూడండి, ఎమిషన్ అనేది ఏం చెప్పాను నేను, చూడండి higher to lower. చూడండి, it produced due to emission of energy by an excited substance. It produced when electron jumps from higher to lower. ఏమన్నా నేను higher to lower. ఓకే, సేమ్ అలాగే ఇది lower to higher. ఓకే, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, the bright lines on dark background. ఓకే, it has bright lines on dark background. చూడండి, అబ్జార్ప్షన్ ఏంటంటే it is produced due to absorption of energy by substance. ఏంటి absorption of energy by substance. It is produced when electron jump from lower orbit to higher orbit. ఏంటి lower orbit to higher orbit. It has dark lines on bright background. ఓకే, ఇవన్నీ అర్థమైపోయినాయి కదా. చూడండి ఒకసారి మళ్ళీ అన్ని షార్ట్ ట్రిక్స్ ఒకసారి మళ్ళీ మనం చేద్దాం. ఏం లేదు చూడండి ఇది సింపుల్ షార్ట్ ట్రిక్స్తో మనం 8 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఏం లేదు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఏంటి క్వాంటమ్ నెంబర్స్ ఒక ఈజీ షార్ట్ ట్రిక్స్, దీంతో మనం 8 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. దీనికంటే పెద్ద షార్ట్ ట్రిక్ ఉండదు. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చూడండి quality of shell bars size and energy is integrated. చూడండి, quality of shell, quality అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, షెల్ అంటే number of shells, bars అంటే proposed by Bohr, size of the orbit, energy of the orbit. Integrated means integral numbers 1 2 3 4, not 0.1 any decimal or any fractional number. ఓకే, చూడండి ఏమన్నాను, Bohr, అలాగే ఇంటిగ్రల్ నెంబర్స్, సైజ్ ఆఫ్ ది ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ నాట్. ఓకే, అలాగే చూడండి అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్. ఏంటి ఇది, ఈ వీడియో చూడండి, ఏంటి దీనిలో చూడండి అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్ ఏం లేదు, చాలా సింపుల్. అజిమ్ సాబిన్ సమ్మర్ గోస్ టు లండన్, స్టార్ట్స్ ఫ్రమ్ జీరో షిప్. ఏంటి స్టార్ట్స్ ఫ్రమ్ జీరో షిప్. చూడండి అజ్ముతల్ క్వాంటమ్ సాబ్ అంటే సబ్ షెల్, స్టార్ట్స్ ఫ్రమ్ ఏంది సమ్మర్ అంటే సమ్మర్ ఫిల్ అనేది తను దీన్ని డిస్కవర్ చేశాడు. గోస్ టు లండన్, L = 0 to n-1. తర్వాత స్టార్ట్స్ ఫ్రమ్ జీరో షిప్ అంటే L ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్పాను, ఓరియంట్ మాల్ ల్యాండెడ్ G స్టార్. ఓకే, తర్వాత స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ ఈస్ గుడ్. ఓకే, ఇలాగా చాలా షార్ట్ ట్రిక్స్ మీకు నేర్పించాను నేను. ఓకే, చాలా ఈజీగా 8 మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. యువర్స్ వెల్ మొహమ్మద్.